హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో, మాకు 3 డేస్ నుంచి కంటిన్యూయస్‌గా స్నో అయితే పడుతుంది. బట్ స్కూల్స్ మాత్రం హాలిడేస్ అయితే ఇవ్వలేదు. బట్ స్కూల్ మాత్రం ఒక 2 అవర్స్ లేట్‌గా స్టార్ట్ అవుతుందనమాట. రోడ్స్ అన్నీ కూడా క్లియర్ అయిన తర్వాత స్కూల్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా నేనైతే మెయిన్ గేట్ దగ్గరికొచ్చాను. స్కూల్‌కి డ్రాప్ చేద్దామని. బస్ అయితే ఇక్కడికొస్తుంది. చాలా సేపు ఇక్కడ వెయిట్ చేశాము. కానీ బస్ అయితే రాలేదు. సో, ఇంకా అందుకనే కార్‌లో అయితే స్కూల్‌కి డ్రాప్ చేద్దామని వెళ్తున్నాము. ఇంకా స్కూల్‌కి వెళ్తున్న దారిలో ఈ హౌసెస్ అన్నీ కూడా చూడండి మొత్తం స్నోతో నిండిపోయాయి. అందుకనేనేమో అమెరికన్స్ ఎక్కువగా ఈ రూఫ్ అయితే మాత్రం కంపల్సరీగా ట్రయాంగిల్ షేప్‌లో కడతారు. దానివల్ల ఏంటి అంటే స్నో పడింది పడినట్టుగా కరిగిపోతూ కిందకొచ్చేస్తుంది కదా! వాటర్ ఎక్కడక్కడ స్టోర్ అవ్వకుండా ఉంటుందనమాట. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే వాటర్ ఎక్కడైనా స్టోర్ అయిందంటే మాత్రం వుడ్ పాడైపోతుంది కదా! సో, ఇక్కడ అన్నీ కూడా వుడెన్ హౌసెస్ కాబట్టి సో, అందుకనే వాళ్ళు ఇలా ట్రయాంగిల్ షేప్‌లో హౌస్‌నైతే బిల్డ్ చేస్తున్నారు. సో, ఇంకా స్కూల్ దగ్గరికైతే వచ్చేసాము. ఇక్కడ కూడా ఫుల్ స్నో అయితే ఉందండి. ఇంకా స్కూల్‌లో డ్రాప్ చేసేసి రిటర్న్ అయితే వెళ్తున్నాము. ఇంకా వెళ్తున్న దారిలో చూడండి ఎవరి హౌస్ ముందు వాళ్ళైతే ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నారు. స్నో పడ్డప్పుడు బానే ఉంటుంది గానీ, తర్వాత మాత్రం చాలా పెద్ద పనైతే ఉంటుంది కదా! సో, ఎవరింటి ముందు వాళ్ళు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నారు మొత్తం అందరూ కూడా. కార్స్ కానీ ఇలా ఈ సరౌండింగ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నారు. సో, ఇదండి వీడియో. వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.